నిన్న రాత్రి విషయం తెలియగానే ఇమీడియట్గా అప్పటికప్పుడు సిపి గారికి మేము లెటర్ రాయడం జరిగింది, నోట్ పంపించడం జరిగింది. అసలు విషయం జరిగిందేంటి, దళిత మహిళని మగవాళ్ళు తీసుకెళ్ళి కొట్టడం అనేటువంటి విషయము సరి అయినది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వము మహిళల పక్షపాతి, మహిళల సంరక్షణ అనేది ధ్యేయంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు మొదటి నుండి కూడా చెప్తూ వస్తున్నారు, మహిళలు ఎవ్వరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి. కాబట్టి ఈరోజు వచ్చి ఆ మహిళను కలవడం జరిగింది, అసలు విషయం ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. మీ ముందే ఏసీబీ గారిని కూడా కలవడం జరిగింది. నిజాలు ఏంటి అనేది తప్పకుండా బయటకు తీసుకురావడమే కాకుండా ఆల్రెడీ సిఐ గారితో పాటుగా 5గురిని సస్పెండ్ కూడా చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎవరి పక్షాన న్యాయం ఉంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తామనేటువంటి మాట చెప్పుకుంటూ, ఇంకెప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ పైన కూడా ఇలాంటిది జరగకుండా చూసేటువంటి బాధ్యతకు తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేకాకుండా ఉమెన్ కమిషన్ కూడా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ వెన్నంటే ఉంటాము. మొన్న కూడా ఒక ప్రోగ్రామ్ చేశాము మేము, అవేర్నెస్ క్యాంప్ అనేది. దాంట్లో కూడా ఒకటే మాట చెప్పాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ తప్పకుండా ఉమెన్ కమిషన్ని ఆశ్రయించండి, మేము మీ వెన్నంటే ఉంటాము. మీకు ఏ ఇబ్బంది కలిగినా కానీ ఆ ఇబ్బంది కోసము మీతో పాటు పోరాడడానికి మేము మీ వెంట నిలబడి ఉంటామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ దళిత మహిళకు కూడా తప్పకుండా మేము వెన్నంటే ఉంటాము. మేడం, ఈ గోల్డ్ మిస్ అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము దళితులమే, మాకు కూడా అసలు మేము నష్టపోయినాం, మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు, అందరూ ఆమె పక్షాన్నే మాట్లాడుతున్నారు. అంటే ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ దొంగతనం జరిగింది అనే విషయాన్ని కేసు తీసుకొని ఉంటే ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తప్పు ఎవరిది, నిజంగా దొంగతనం జరిగింది అనే విషయం బయటకు వచ్చేది. ఇక్కడ కొట్టినారు అనేటువంటి విషయము ఎవరో ఒకరు ఆ 4 రోజులు 5 రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చి పేపర్లో రాయడం వల్ల కొట్టిన విషయం హైలైట్ అయిపోయింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి కొట్టడము విషయంతో పాటుగా నిజంగా దొంగతనం జరిగిందా, ఎంతవరకు ఎవరు చేశారు ఏంటి కూడా అన్ని విషయాలు వివరంగా ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. వారు తప్పకుండా ఆ విషయం అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తానని మాట చెప్పారు. దీంట్లో వాస్తవంగా బాగా అవతల ఫిర్యాదుదారులు కూడా ఏం పేర్కొంటున్నట్టు ఆమె